ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం కర్నూలులోని మద్దూర్ నగర్ లో ఉన్నాము. ఇక్కడ మద్దూర్ నగర్ లో భారీ విగ్రహాలకు పెట్టింది పేరు. భారీ విగ్రహమే కాకుండా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్ తో అయితే పెట్టారు. ఈ సంవత్సరం ఎటువంటి థీమ్ తో పెట్టారో మనం లోపలికి వెళ్ళి దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ప్రస్తుతం మనతో నిర్వాహకులు అయితే ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్కారం, నా పేరు అర్చన్. అన్న ఎన్ని సంవత్సరాల నుంచి మద్దూర్ నగర్ వినాయకుడు విగ్రహం అయితే పెట్టినారు? మేము గత 1986 సంవత్సరాల నుంచి ఇక్కడ మద్దూర్ నగర్ కర్నూలు నందు మద్దూర్ నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుని స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం భారీ వినాయకుని ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ తో అయితే పెడతారు. ఈ సంవత్సరం ఈ థీమ్ ఏదో వివరిస్తారా మా ప్రేక్షకులకి? మేము వచ్చేసరికి హైదరాబాద్ నుంచి తేవడం జరిగింది. లక్ష్మీనారాయణ కళాకారు అనే కళాకారుడు దీన్ని రూపొందించడం జరిగింది. సో ఈ సంవత్సరం ఎప్పుడు లాగానే ప్రతి సంవత్సరం మా దగ్గర వెరైటీ అనేది ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం వచ్చేసరికి మనకు ఉజ్జయిని మహాకాళేశ్వర రూపంలో స్వామివారి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు స్వామివారి త్రినేత్రమైన మూడో కన్ను ఏదైతే ఉందో అది మూసి తెరిచే విధంగా మనం ఇక్కడ కళాకారుడు మాకు రూపొందించడం ఇవ్వడం జరిగింది. కర్నూలులోనే ఇది ఏకైక వినాయకుడిగా మేము చెప్పదలుచుకున్నాము. ఈ విగ్రహం ఎన్ని అడుగులు? విగ్రహం వచ్చేసరికి 25 అడుగులు ఉంది. అండ్ ఇట్లా విడత వచ్చేసరికి 16 అడుగులు ఉంది. ఈ విగ్రహం అంటే తయారీకి ఎన్ని రోజులు పట్టింది మీకు? అంటే దీనికి ముందుగా ఆర్డర్ చేసింటారు కదా, ఎన్ని రోజుల ముందు ఆర్డర్ చేశారు? ఆ థీమ్ మీరు ముందే చెప్పి అంతా చేపించుకున్నారు, లేకుంటే మీరు ఈ థీమ్ నచ్చి తీసుకున్నారా? మేము గత 25 సంవత్సరాల నుంచి ఒకటే కళాకారుడు, మాకు ఆయన ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట. సో ఆ కళాకారుడి దగ్గరనే మేము మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కర్నూలు నుంచి మేము బియ్యం తీసుకొని ఇచ్చేవాళ్ళం వాళ్ళకు. సో ఆ బియ్యంని అలా వాళ్ళు బియ్యం తీసుకునే వాళ్ళు, మేము విగ్రహం తీసుకునే వాళ్ళం అనమాట. సో అటువంటి సంబంధం అనమాట మాది. సో ఆ కళాకారులకు మేము ఎటువంటి చెప్పాల్సిన పనే లేదు. సో వాళ్ళు ఏదైతే వాళ్ళ చేతులారా ఏదైతే చేస్తున్నారో అది మాకు అంటే డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఎలా చేస్తాం, ఈ సంవత్సరం ఎలా చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్లో భాగంగానే ఈ విగ్రహం అనేది తయారు చేయడం జరిగింది అనమాట. ఈ లడ్డు అయితే కొత్త రకంగా ఏర్పాటు చేశారు. ఆ లడ్డు వేలం పాట అంటున్నారు, అంటే ఎప్పుడు వేలం పాట పాడతారు? దానికి ప్రక్రియ ఏంటంటే మనకు ఇక్కడ వచ్చిన లడ్డు వచ్చేసరికి 40 కిలోల డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. అది వచ్చేసరికి మనకు మద్దూర్ నగర్లో మదీనా స్వీట్స్ వాళ్ళు ప్రతి సంవత్సరము మదీనా స్వీట్స్ వాళ్ళు మాకు బహుకరిస్తారు లడ్డు అనేది. అది వచ్చేసరికి మనకు నిమజ్జనం 4వ తారీఖు ఉంది కదా, దాని ముందు రోజు 3వ తారీఖు సాయంత్రము ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో మనం లడ్డు వేలం పాట కానీ, హుండీ వేలం పాట కానీ, ధనహారం కానీ, అలాగే స్వామివారికి అలంకరించిన కలశము అవన్నీ కూడా మనం వేలం పాటలో పెట్టడం జరుగుతుంది అనమాట. ప్రాసెస్ అంటే దానికి టోకన్ ఏమైనా పెడుతున్నారు? దానికి ఎలా? ఇక్కడ వచ్చేసరికి ప్రారంభ ధర అనేది ఒక కమిటీ వారు నిర్ణయిస్తారు. సో ఈ ప్రారంభ ధర నుంచి మనము వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. అదే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 1,04,100 రూపాయలకు వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే లక్కీ డిప్ సిస్టమ్ అని కూడా అక్కడ పెట్టారు, అది దేని గురించి? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వామివారి చేతిలో లడ్డు ఉంది, అది ప్రతి ఒక్కరు సామాన్య భక్తులకు మనం తీసుకోలేము. వేలం పాటల్లో అంతంత మొత్తం వెచ్చించి వాళ్ళు తీసుకోలేరు అనే ఉద్దేశంతో కమిటీ వారు ఆలోచించి సామాన్య భక్తులకు కూడా స్వామివారి ప్రసాదం 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకున్న ప్రసాదం ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో వాళ్ళ లక్కీ లడ్డు స్కీమ్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మేము దీన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాము. 19 రూపాయలకు ఒక టోకన్ అనేది మేము భక్తులకు ఇస్తున్నాము. ఆ 19 రూపాయలు వారు వెచ్చించి ఒక టోకన్ అనేది రాసేసి లక్కీ డిప్ అనే దాంట్లో బాక్స్లో వేసేస్తే ఆ ఆర్కెస్ట్రా రోజు ఏదైతే వేలంపాట ఉండే రోజు ఆ రోజే మేము ఈ లక్కీ డ్రా అనేది కూడా తీయడం జరుగుతుంది. అలా మేము 3 కేజీల లడ్డూని అది 9 నవరాత్రులకు గుర్తుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లడ్డు లాగా 9 లడ్లు 9 మంది భక్తులకు ఉచితంగా లక్కీ డ్రాలో ఎంపికైన భక్తులకు అందజేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు? అంటే భక్తి కార్యక్రమాలే కాకుండా పూజా కార్యక్రమాలు ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు? పూజా కార్యక్రమానికి వస్తే మేము ప్రతిరోజు ఉదయం పూట ఏదో ఒక అర్చన కానీ, హోమం కానీ, మా పూజలు ఏదో ఒక ప్రత్యేక చండీ హోమం కానీ ఏదో ఒక పూజలు రోజు జరుగుతూ ఉంటాయి. పూజా కార్యక్రమం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారా? సాంస్కృతిక కార్యక్రమం అంటే ప్రతిరోజు భక్తులు వస్తుంటారండి ఇక్కడికి. భక్తులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు వాళ్ళే పైకి వచ్చి మేము పాడతాము, దేవుడి పాటలు పాడతాము, లేదంటే భజన చేస్తాము అని వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళే పాడటం అన్నీ జరుగుతాయి.
చిన్న పిల్లలతో ఏమన్నా కార్యక్రమాలు చేపించి వాళ్ళకి ఏమన్నా బహుమతులు ఏమన్నా పెట్టారా ఇక్కడ? చిన్న పిల్లలకి అన్నిటికీ అదే ఆర్కెస్ట్రా రోజు డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ ఆ రోజు జరిగిన రోజు మా వేలంపాట రోజు వాళ్ళకి ఏదైనా ప్రైజెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏమన్నా వాళ్ళ నోట్ బుక్స్ కానీ వాళ్ళకి పనికొచ్చేది ఏదైనా కానీ స్కూల్కి పెన్సిల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళకి పనికొచ్చేది మాత్రం వాళ్ళకి బహుకరంగా ఇస్తాం మా సమితి నుంచి. మద్దున్ నగర్ అంటేనే ఒక ప్రత్యేకత. అంటే ఈ మీ ఉత్సవ కమిటీ వాళ్ళు దీని గురించి ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరూ కలిసి ఏదన్నా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని ఈసారి ఇటువంటి వినాయకుడినే పెట్టాలి, లేదా ఇంత హైట్ వినాయకుడినే పెట్టాలని ఏమన్నా తీర్మానించుకుంటారా? అలా అలా ఏం లేదు. యాక్చువల్గా మేము మా సభ్యుడు చెప్పినట్టు 38 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పెడుతున్నప్పుడు మాకు ఒక కమిటీ ఉందండి. ఇక్కడ ఆ కమిటీ మేము నిర్ణయించుకుంటాం. ఒక 3 నెలల ముందు కూర్చొని ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, ట్రాన్స్పోర్ట్ ఎలాగా, డెకరేషన్ ఎలాగా, వగేరా ఏమున్నా కానీ మేము అన్ని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని తర్వాతనే వీళ్ళు స్టెప్ అని దాని తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అలాగే ఏదన్నా వినాయకుడు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ముందు కర్ర పూజతో స్టార్ట్ చేస్తాం. పందిరి పూజని కూడా ఒక విశేషంగానే చేస్తాం. భక్తులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనే విధానంగా చేసి ఆ పాల్గొనే విధానంలో కూడా వాళ్ళ చేయూతలాగా కర్ర పూజ అంటే సామాన్యంగా కాదండి. ప్రతిదీ మనం అదొక నిష్ఠతోనే చేయాలి. నిష్ఠగా లేకపోతే ట్రెడిషన్ మర్చిపోతే కష్టం. అందుకని అందరిని భక్తులు వచ్చిన వాళ్ళందరినీ అలాగే ప్రతిరోజు సాయంత్రం మంగళహారతి అనేది ఇస్తాం. 7:45 ప్రతిరోజు భక్తులందరినీ కూర్చోబెడతాము. ఆ మంగళహారతి ఇచ్చి తీసుకెళ్ళి ఆ హారతి అందరు తీసుకున్న తర్వాతనే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి పంపిస్తాం. ఏమైనా సామూహికంగా పూజలు ఏమైనా చేస్తారు అంటే జంటలకు, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేదంటే ఏదైనా ఫ్యామిలీస్ సామూహికంగా ఏమైనా పూజలు నిర్వహిస్తున్నారా? ఈ పూజలు మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. రేపే కళ్యాణం ఉంది. మీ ద్వారా ఎవరైనా భక్తులు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు వచ్చి ఆ కళ్యాణంలో పాల్గొల్సిందిగా కూర్చోండి. సరే అండి, ప్రతి సంవత్సరం కొత్త థీమ్తో తీసుకొచ్చే ఈ మద్దున్ నగర్ వినాయకుడిని ఇక్కడ విశిష్టత ఏంటంటే కుల మతాలకు అతీతంగా మనకు గణేష్ పండుగ జరుపుకుంటారని కూడా మనం తెలుసు. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళు వినాయకుడిని పెట్టిన ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లడ్డూని అయితే ఒక మహమ్మదీయుడు అయితే బహుమతిగా ఇస్తారు. కర్నూలు మదీనా స్వీట్స్ నుంచి రహమతుల్లా గారు అయితే ప్రతి సంవత్సరం ఒక భారీ లడ్డూని అయితే ఈ వినాయకునికి బహుమతిగా ఇస్తారని చెప్తున్నారు. ఇది పరంపరగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ లడ్డూని అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఆయన 40 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డూని అయితే వచ్చారు. ఈ లడ్డూని వాళ్ళు వేలం పాటలో పాడి చివరిగా అంటే నిమజ్జనం మరుసటి రోజు వేలం పాట పాడి భక్తులు ఎవరు గెలుచుకుంటారో వారికి ఇస్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.